మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతుంది. మొదట 2 గంటల్లో 10% పోలింగ్ నమోదైంది. డ్రోన్ సహాయంతో పోలింగ్ కేంద్రాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలిస్తున్నారు. పోలింగ్ కోసం 139 ప్రాంతాల్లో 407 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 986 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. మొత్తం 2060 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా మరో 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 67 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఈసీ గుర్తించింది. రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా అధికారులు పోలింగ్ను పర్యవేక్షిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మొదట 2 గంటల్లో 10% పోలింగ్ నమోదైంది. షేక్పేట డివిజన్లో ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి పోలింగ్ స్టేషన్లో అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ అడ్మిన్ పర్సనల్ అనిల్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు యూసఫ్గూడ గవర్నమెంట్ స్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ సందర్శించారు. మధురానగర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓటు వేశారు. యూసఫ్గూడలో తనికెళ్ల భరణి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతుంది. మొదటి 2 గంటల్లో 10% మాత్రమే పోలింగ్ నమోదైంది. షేక్పేట డివిజన్లోని ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి పోలింగ్ స్టేషన్లో అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ అడ్మిన్ పర్సనల్ అనిల్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో మాగంటి సునీత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు యూసఫ్గూడ గవర్నమెంట్ స్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ సందర్శించారు. మధురానగర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓటు వేశారు. యూసఫ్గూడలో సినీ నటుడు తనికెళ్ల భరణి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. కుమార్, చెప్పండి, ఈరోజు పోలింగ్ అంటే ఎంత శాతం పోలింగ్ శాతం నమోదైంది, ఏంటి మందకొడిగా పోలింగ్ నమోదవడానికి గల కారణాలు ఏంటి? కుమార్. థ్యాంక్ యూ రవి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 7 గంటలకైతే ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా ఇటు ప్రజలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ఏదైతే కొద్దిగా ఆలస్యంగానే పోలింగ్ బూత్స్ కి అయితే వస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఉదయం 2 గంటల పాటు కేవలం 10% ఓటింగ్ అయితే నమోదైంది. ముఖ్యంగా ఇటు జూబ్లీహిల్స్ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ప్రతిసారి అంటే ఎలక్షన్స్ అప్పుడు కూడా ప్రతిసారి కూడా మాక్సిమం ఏదైతే 50% మాత్రమే
ఏదైతే ఓటింగ్ అయితే నమోదవుతుంది. కానీ ఈసారి ఇది బై ఎలక్షన్ కాబట్టి అలాగే 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు అయితే కొనసాగించాయి. ఈ పార్టీలో హోరాహోరీగా ప్రచారాలు కొనసాగించుతూ కూడా ముఖ్యంగా ప్రతి గడప గడపకి వెళ్లి కూడా అభ్యర్థులు తమకు ఓటు వేయాలంటూ కూడా ఏదైతే ఇటు ప్రజలను కోరిన పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి 60% పైగా ఏదైతే ఓటింగ్ నమోదవుతుందంటూ కూడా ఇటు అభ్యర్థులు అయితే అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతానికైతే కేవలం 10 to 15% మాత్రమే ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు జూబ్లీస్ ప్రాంతంకి వచ్చేసి ఏదైతే సినీ నటుడు రాజమౌళి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే యూసఫ్ కూడా వచ్చేసి తనికెళ్ల భరణి ఏదైతే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే మరొక పక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఏదైతే మధురానగర్ కి సంబంధించి ఓటు హక్కు కూడా అతనైతే వినియోగించుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ ఓటింగ్ ప్రక్రియను మొత్తం కూడా ఏదైతే డ్రోన్స్ సర్వేలైన్స్ తో ఇటు ఎన్నికల అధికారి అయిన కర్ణన్ కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే ఏదైతే ఇటు పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు కాబట్టి ముఖ్యంగా పోలింగ్ అయితే ప్రస్తుతానికి వరకు ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఏదైతే ఇటు ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఏదైతే 60% వరకు కూడా ఓటింగ్ నమోదు అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క ఇటు పోలీసుల బందోబస్తు విషయానికి వస్తే ఇటు పోలీసులు అంటే 1700 మంది పోలీసులు ఇప్పటికే వారి భద్రత జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. అలాగే అదనంగా సిఆర్పిఎఫ్ బలగాలను కూడా అయితే ప్రస్తుతం పోలింగ్ బూత్ల దగ్గర ఏర్పాటు చేశారు. మొత్తం 407 పోలింగ్ బూత్లు ఉన్న నేపథ్యంలోనే ఇందులో 288 ఏదైతే సమస్యాత్మక పోలింగ్ బూత్స్ అయితే ఉన్నాయి. అక్కడ కూడా ప్రత్యేకంగా అధికారులు పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే బూత్ బయట కూడా ఏదైతే ఇది బూత్ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వచ్చే ప్రజలకి ఏదైతే ఐడెంటిటీ కార్డు వెరిఫై చేసుకొని తమ బూతులకు సంబంధించి ఏదైతే లోపలికైతే పంపించే పరిస్థితి అవుతుందో అలాగే పోలింగ్ లోపల రూమ్ లో కూడా సెల్ ఫోన్స్ కూడా అంగీకరించట్లేదు. ముఖ్యంగా బయట ఏదైతే ముఖ్యంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసి అక్కడ సెల్ ఫోన్స్ అక్కడ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళి మరి ఏదైతే తమ ఓటు హక్కు వినియోగించుకొని వస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ బై ఎలక్షన్ సంబంధించి ఇటు 3 అభ్యర్థులు అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే 3 పార్టీ అభ్యర్థులు ఇటు నవీన్ యాదవ్ కావచ్చు, లంకల్ దీపక్ రెడ్డి కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ సంబంధించి సునీత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటు పోలింగ్ బూత్స్ వద్ద కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ ప్రస్తుతానికైతే ప్రశాంతంగా కొనసాగుతుందనే చెప్పొచ్చు రవి. కుమార్ మరోపక్క కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినట్లు తెలుస్తుంది. ఈవీఎంలు మొరాయించినప్పుడు ఏమన్నా అంటే తక్షణ ఇంకా అక్కడ ఈవీఎంలు మార్చడానికి ఏమైనా టెక్నికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారా? మరోపక్క అంటే ఈసీఐలకు సంబంధించినటువంటి 40 మందిని సిబ్బందిని కూడా రంగంలోకి దించామని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కుమార్ 15% మాత్రం ఓటింగ్ జరిగింది. అలాగే మరి కొన్ని పోలింగ్ బూత్ల్లో మాత్రం కొన్ని ఈవీఎంలు మాత్రం మొరాయించినాయి. ఈ నేపథ్యంలో వెంటనే ఇటు ఎన్నికల అధికారులు ముందుగానే ఈవీఎంలో ఒకవేళ ప్రాబ్లం వస్తే దానికి సంబంధించి అదనంగా మరికొన్ని ఈవీఎంలు అంటే సపరేట్ గా కొన్ని ఈవీఎంలు కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ అక్కడ ఏర్పాటు చేసిన ఈవీఎం ప్రాబ్లం వస్తే కనుక ఇమీడియట్ గా వాటిని ఉపయోగిస్తున్నారు. అలాగే టెక్నికల్ టీం అంటే ఇంజనీర్స్ సంబంధించి హార్డ్వేర్ ఇంజనీర్స్ కూడా అరేంజ్ చేశారు. సుమారు 40 మంది ఇంజనీర్స్ అయితే ప్రస్తుతం కొన్ని పోలింగ్ బూత్స్ దగ్గర అయితే ఉన్నారు. ఒకవేళ ఈవీఎం ఏమైనా మొరాయిస్తే కనుక ఇమీడియట్ గా వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసే విధంగా 40 మంది ఇంజనీర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఈవీఎం అంటే గతంలో ఏదైతే పేపర్ ఓటింగ్ అయితే ఉండేది, కానీ ఎప్పుడైతే టెక్నికల్ ఓటింగ్ వచ్చిన తర్వాత ఇక ఈవీఎం మిషన్స్ సంబంధించి ప్రతిసారి కూడా కొన్ని బూత్లను మొరాయిస్తే ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు జూబ్లీస్ లో జరుగుతున్న బైపోల్ ఎలక్షన్ సంబంధించి 40 మంది ఇంజనీర్లు ముందుగానే ఏర్పాటు చేసి ఉంచారు. ఒకవేళ అక్కడ ఈవీఎంలు కనుక మొరాయించినా సరే, ఒకవేళ అది పని చేయకపోయినా సరే అదనంగా కొన్ని సపరేట్ గా ఈవీఎంలు అయితే ప్రతి బూత్ లో అయితే పెట్టడం జరిగింది. అలాగే టెక్నికల్ సిబ్బందికి సంబంధించి కూడా ఏదైతే అక్కడ ఉండి ఒకవేళ ఈవేళ మొరాయిస్తే కనుక ఇమీడియట్ గా వాటిని రెక్టిఫై చేసే విధంగా కూడా వాళ్ళైతే పనిచేస్తున్నారు అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.